ఈరోజు చాలా మంది దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ప్రభా నువ్వు ఆలస్యం చేస్తున్నారు? అయితే ప్రియ దేవుని సంగమా, ఈరోజు దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే నీకోసమే. ఆయన రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే నీకోసమే. నీ పాపాలు, నీ జీవితము ఇంకా మారలేదు కాబట్టి దేవుడు మరికొంత తన సమయాన్ని పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఒక లేఖన భాగాన్ని మీ మధ్య చదవాలని ఆశపడుతున్నాను. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే ఇలా రాయబడింది. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానము గురించి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందువలని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతం గలవాడై ఉన్నాడు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడండి? కొంతమంది అంటున్నారు దేవుడు వాగ్దానం చేశాడు ఇంకా చేయట్లేదు, వస్తానన్నాడు ఇంకా రావట్లేదని. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నేను ఆలస్యం ఎందుకు చేస్తానంటే ఇదిగో మీరందరూ కూడా మారు మనసు పొందాలని, అంటే పశ్చాత్తాపం రావాలి. మనం చేస్తుంది కొన్నిసార్లు మనకి ఎలాగ అనిపిస్తుంది అంటే నేను సరైన మార్గంలోనే ఉన్నాను, సరైన జీవితాన్ని జీవిస్తున్నాను, సరైన నడవడికల్లోనే ఉన్నాను అని మనము సమర్థించుకుంటూ బ్రతుకుతున్నాం. చూసారా? అది సరైన బ్రతుకు కాదు. నిజమైన క్రీస్తు మార్గంలోకి రావాలని మనం ఎన్నోసార్లు దారి తప్పిపోతున్నాము, ఎన్నోసార్లు వ్యతిరేకమైన కార్యాలు చేస్తా ఉన్నాము. ఎంతో దేవుడు మన మీద ఏం చూపిస్తున్నాడంటే ఇక్కడ దీర్ఘ శాంతం చూపిస్తున్నాడంట. అంటే ఆయన చెయ్యాలి అనుకున్న వెంటనే తీర్పు నీ మీదకి రావచ్చు, కానీ ఏం చూపిస్తున్నాడు? దయను చూపిస్తున్నాడు. కొద్దిగా ఆలస్యం చేస్తున్నాడు. ఇకనైనా నా కుమారుడు మారుతాడేమో, ఇక్కడన్నా నా కుమార్తె మారుతాదేమో అని దేవుడు ఎదురు చూస్తూ ఆలస్యం చేస్తున్నాడని. ఆయన రాలేక కాదు, ఆయన తీర్పు తీర్చలేక కాదు ఈరోజు నీకు నాకు. ఆయన ఆలస్యం ఎందుకు చేస్తాడంటే ఇకనైనా నీ బ్రతుకును మార్చుకుంటావేమో, ఇకనైనా దేవుడు మార్గంలోకి వస్తావేమో, ఇకనైనా ఇదిగో నీ యొక్క ఆలోచనలు విడిచిపెట్టేసి ఆయన మార్గంలోకి వస్తావేమో. జక్కయ్య తన జీవితాన్ని మార్చుకున్నాడు. తన జీవితంలో దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. దేవుడు శాంతి చూపిస్తున్నాడండి. ఇజ్రాయెల్ ప్రజలకి ఎన్నోసార్లు దేవుడు అవకాశాలు ఇచ్చాడండి. 120 సంవత్సరాలు నోవాహు దినాల్లో దేవుడు ఎదురు చూశాడంటే చరిత్ర సెలవిస్తుంది. ఆ వాక్యాన్ని విని, నా సేవకుడు పంపించిన వార్తను విని తమ బ్రతుకును మార్చుకుంటాడని. ఈరోజు చాలా మంది వింటున్నారు కానీ బ్రతుకును మార్చుకోలేకపోతున్నారు. ఇదిగో ఇదే తగిన సమయమేమో, ఇదే సరి అయిన సమయమేమో మీ బ్రతుకును మార్చుకోవడానికి. దేవుడు మరొక అవకాశాన్ని ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఈరోజు నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? కనుక ఒకసారి ఆలోచించండి. మన జీవితంలో దేవుడు ఆశించేది ఏంటంటే